మే 20 నుంచి జూన్ 3 వరకు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మీ గోత్రనామాలతో మహారుద్రయాగం పాల్గొనదలిస్తే సంప్రదించండి. ఓం శ్రీ మాత్రే నమః. మే 20వ తేదీ 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, బుధవారం. తిథి చవితి, సాయంత్రం 4:22 వరకు. నక్షత్రం ఆరుద్ర, ఉదయం 11:13 వరకు. వర్జ్యం రాత్రి 10:29 నుంచి 11:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:31 నుంచి 12:21 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల నుండి 3:28 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:15 నుంచి 4:49 వరకు. సూర్యోదయం ఉదయం 5:43. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. ఈ రోజు విశేషం జ్యేష్ఠ శుద్ధ చవితి, బుధవారం. ఈ రోజు అధిక జ్యేష్ఠ మాస శుద్ధ చవితి అనేది మనందరికీ ఎంతో పవిత్రమైన, ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైన రోజు. ఈ రోజు బుధవారం కావడం, దానికి తోడు చవితి తిథి కలిసి రావడం అనేది చాలా అరుదైన, శుభప్రదమైన కలయిక. మనకు బుధవారం అనగానే వెంటనే గుర్తుకు వచ్చే దేవుడు విఘ్నేశ్వరుడు. చవితి తిథికి అధిపతి కూడా ఆ బొజ్జగనపయ్యే. ఈ రెండింటి కలయిక వల్ల ఈ రోజున మనం ఏ చిన్న మంచి పని తలపెట్టినా దానికి ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉంటాయి. దైనందిన జీవితంలో మనం ఎన్నో ఒత్తిడులు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఇలాంటి ఒక పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని స్వామివారిని వేడుకుంటే ఆ రోజంతా ఒక గొప్ప సానుకూల శక్తి మన వెన్నంటే ఉంటుంది. దేవుడు మన నుంచి కోరుకునేది కేవలం స్వచ్ఛమైన భక్తి మాత్రమే, ఆడంబరాలు కాదు. మన చుట్టుపక్కల సులభంగా దొరికే ఒక 2 గరిక పోచలు, ఎర్రటి మందార పూలు లేదా పసుపు రంగు పూలతో ఆ స్వామిని అలంకరించి 2 చేతులు జోడించి మనసారా నమస్కరించుకుంటే చాలు, ఆయన కరుణిస్తాడు. మీకు వీలైతే స్వామికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు లేదా కుడుములు నైవేద్యంగా సమర్పిస్తే ఇంకా సంతోషం. దేవుడి ముందు ప్రశాంతంగా కూర్చుని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసినప్పుడు ఆ దీపం వెలుగులో మనలో ఉన్న అజ్ఞానం, భయం, ఆందోళన అన్నీ తొలగిపోయి ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. నవగ్రహాలలో బుధగ్రహానికి అధిపతి బుధుడు. ఆయన బుద్ధికి కారకుడు. కాబట్టి ఈ రోజున వినాయకుడిని పూజించడం వల్ల తీసుకునే నిర్ణయాల్లో ఒక మంచి స్పష్టత వస్తుంది. చదువుకునే పిల్లలకు ఏకాగ్రత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి సరైన ఆలోచన శక్తి వస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి వాటంతట అవే సర్దుకుని ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కాబట్టి ఈ రోజుని కేవలం క్యాలెండర్లో పేజీ మారినట్లుగా ఒక సాధారణ రోజులా కాకుండా మనల్ని మనం ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుకునే ఒక అద్భుతమైన అవకాశంగా చూడాలి. ఈరోజు గుడికి వెళ్ళగలిగితే మరీ మంచిది. ఒకవేళ వీలు కాకపోయినా ఇంట్లోనే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని ఓం గం గణపతయ నమః లేదా ఓం నమః శివాయ అని కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు జపించిన ఆ రోజంతా ఒక గొప్ప సానుకూల దృక్పథంతో గడిచిపోతుంది. దేవుడికి మనం ఎంత ఖర్చు పెట్టి పూజ చేశామన్నది ఎప్పటికీ ముఖ్యం కాదు. ఎంత భక్తితో, ఎంత స్వచ్ఛమైన మనసుతో కొలిచామన్నదే ముఖ్యం. ఆ స్వచ్ఛమైన భావనతో ఈ జ్యేష్ఠ శుద్ధ చవితి పర్వదినాన్ని గడుపుదాం. మనందరి జీవితాల్లో ఆ విఘ్నేశ్వరుడు సుఖశాంతులు నింపాలని ఈ రోజు నుంచి మొదలయ్యే ప్రతి పవిత్ర కార్యము దైవకృపతో విజయవంతంగా పూర్తి కావాలని మనసారా ఆశిద్దాం. ఏకదంతుడి ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన ఆశీస్సులు, అనుగ్రహం పొందడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయని పండితులు చెబుతుంటారు. వాటిని పఠించడం వల్ల జీవితంలో అదృష్టం వరిస్తుంది, ధనలాభం చేకూరుతుంది, తలపెట్టిన పనుల్లో విజయం లభిస్తుంది. మరి ఇంతకీ ఆ మంత్రాలు ఏంటో చూద్దామా? ఓం గం గణపతే నమః. ఈ గణేష మంత్రం చాలా శక్తివంతమైనదని విశ్వాసం. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోతాయని, వ్యాపారంలో విజయం సాధిస్తారని, ఉద్యోగులకి ప్రయోజనం చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే పని విజయవంతం అవుతుందని సూచిస్తున్నారు. ఈరోజు పూజ చేసిన వారు, చెయ్యలేకపోయిన వారు ఓం గం గణపతే నమః అనే సులభమైన మంత్రాన్ని 3 సార్లు జపించండి. కామెంట్స్ రూపంలో 3 సార్లు, వీలైన వారు 108 సార్లు రాయండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. వస్త్రలాభం, ధనప్రాప్తి.
సుఖ సంతోషాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. వ్యాపారం లాభిస్తుంది. చిన్న విఘ్నాలు ఉన్నా అంతిమంగా మేలు జరుగుతుంది. తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. మంచి వార్తను వింటారు. సత్వర విజయం లభిస్తుంది. అద్భుత కార్యసిద్ధి మీ సొంతమవుతుంది. ఆర్థిక లాభాలు ఉన్నాయి. సమాజంలో గుర్తింపు వస్తుంది. విఘ్నాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సూచనలు అవసరమవుతాయి. ఖర్చు విషయంలో శ్రద్ధ చూపాలి. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఒక శుభవార్తను వింటారు. పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆపదలను తొలగించుకునేందుకు గోవింద నామాలు చదవాలి. విద్యార్థులు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ఎదురుచూపులు తప్పవు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసు ఒకటి పరిష్కారం అవుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఈరోజు కొత్త మిత్రులు పరిచయం అవుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత అనుకూల స్థితి. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టి ఆ దిశగా పనిచేయండి. మంచి ఫలితాలు పొందుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ ఉద్యోగ యత్నాలలో ముందడుగు వేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ఉద్యోగ విషయంలో అనుకోకుండా పిలుపు వస్తుంది. ఆరోగ్యానికి ఆదాయానికి తిరుగులేదు. మిత్రులతో వేడుకలు చేసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు బాగా నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. అనుకోకుండా బంధువులు ఇంటికి వచ్చి 2 రోజులుండే సూచనలు ఉన్నాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ప్రయాణాలు శుభకార్యాల కారణంగా ధన వ్యయం గోచరిస్తుంది. కేతు శ్లోకం చదువుకుంటే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారిని ధర్మం కాపాడుతుంది. విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది. శ్రమ కూడా ఉంటుంది. ఆశిస్తున్న ప్రతిఫలం దక్కుతుంది. ఆటంకాలు ఎదురైన విజయం మీదే. ఆనందించే అంశాలు ఉన్నాయి. ఊహించని శుభం జరుగుతుంది. ముఖ్య కార్యాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ధైర్యం చాలా అవసరం. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయాలి. నలుగురిని కలుపుకొని పోవాలి. సహనంతో వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి. ఒంటరి పోరాటం పనికిరాదు. తగినంత విశ్రాంతి అవసరం. బంధుమిత్రుల అండ లభిస్తుంది. లక్ష్యం చేరువలోనే ఉంటుంది. మీ రంగాల్లో పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులు ఉన్నాయి. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, కామర్స్ విద్యార్థులకు బాగుంటుంది. ఈరోజు ఆస్తి విషయాల్లో సమస్యలు తీరి ఒడ్డున పడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పాత బాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల వారికి కొద్దిగా శ్రమ ఉంటుంది. విదేశీ సంస్థల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ చేతికి వచ్చిన దాంతో సంతోషంగా ఉండండి. అంతకుమించి కావాలని ఆశించకూడదని గ్రహిస్తారు. దీనివల్ల అంతా మేలు జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం ఏర్పడుతుంది. అయితే ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదు. కొన్ని ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మొత్తంగా ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం మొదలైంది. లక్ష్యాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అవరోధాలు తొలగుతాయి. ఆదాయ వనరులు పెరిగే సూచన ఉంది. క్రమంగా పలు మార్గాల్లో సంపాదన లభిస్తుంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఇంట్లో శాంతి సుఖం లభిస్తాయి. మిత్రుల అండ ఉంటుంది. వాదాలకు దూరంగా ఉండాలి. అద్భుతమైన శుభకాలం నడుస్తోంది. మనసు పెట్టి చేసే పనులు సత్వర విజయాన్ని ఇస్తాయి. చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేపడతారు. నాయకత్వం సిద్ధిస్తుంది. మనసులోని కోరిక నెరవేరుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. పరిస్థితులు కలిసి వస్తాయి. సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. మంచి పేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. స్నేహితురాలతో కాలక్షేపం చేస్తారు. ఈరోజు ఇంట్లో శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఉద్యోగం మారడానికి మీరు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతానికి స్థానచలన యోగం ఉంది. స్థలం కానీ ఇల్లు కానీ కొనే అవకాశం ఉంది. రుణ బాధ తొలగుతుంది. ఆదాయం పెరుగుతుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. మీ మంచితనంతో సంఘంలో ఆదరణ పెరుగుతుంది. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. ఈరోజు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఉద్యోగులు వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఖర్చులు పెరుగుతాయి.
ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. ఇష్ట దేవతను స్మరిస్తే మేలు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో కార్యసిద్ధి లభిస్తుంది. వ్యాపార విజయం ఉంటుంది. మనోబలం పెరుగుతుంది. పట్టుదలతో లక్ష్యం సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్త పడాలి. ఆవేశపరిచేవారు ఉంటారు. సందర్భాన్ని బట్టి వ్యవహరించాలి. మిత భాషణం ఉత్తమం. ముఖ్యమైన కార్యాల్లో ఏకాగ్రత అవసరం. శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవారాధన మానవద్దు. మేలు జరుగుతుంది. ఏ పని చేసినా ఇంట్లో వారికి చెప్పి చేయడం మంచిది. నేడు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి రానున్నాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భూ గృహయోగ సూచనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఈరోజు మీరు ఎవరి నుంచి ఏమీ ఆశించకపోవడమే మంచిది. మీ లక్ష్యాలకు, మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి. అదృష్ట యోగానికి అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. కొద్దిగా శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. మీ విషయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం ఉంది. విదేశీ సంస్థలతో సంబంధాలు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు. విద్యార్థులు శ్రమతో మంచి ఫలితాలు ఉంటాయి. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. మీ మాటకు తిరుగుండదు. స్నేహితురాలతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతారు. మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. దైవ దర్శనాలు చేసుకుంటారు. దత్తాత్రేయ స్వామి స్మరణ శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. అధికార లాభం ఉంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ధర్మ మార్గంలో విజయం ఉంటుంది. ఆటంకాలు తొలగుతాయి. ఎదురు చూస్తున్న పని అవుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. అపోహలకు అవకాశం ఇవ్వవద్దు. చేస్తున్న ప్రయత్నం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఖ్యాతి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చకండి. తెలివితేటలతో వ్యవహరించాలి. ప్రయాణాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తను వింటారు. ఒక సంఘటన ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమ తక్కువగా ఉంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు వెడతాయి. స్నేహితురాలి మీద భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కొత్త ఉద్యోగ అవకాశాలు ముందుకు వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల్లో ఒకరు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. నవమంలో శని సంచారం కారణంగా మధ్య మధ్య అనవసరపు ప్రయాణాలు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ప్రశంసలు అందుకుంటారు. ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు మొదలవుతాయి. ఆదిత్య హృదయం చదవండి. శుభవార్తను వింటారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయి. ఆర్థిక అంశాలు బాగున్నాయి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. దేనికి తొందర వద్దు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచండి. అధికారుల వల్ల శ్రమ పెరుగుతుంది. విఘ్నాలు ఎదురవుతాయి. మౌనం మేలు చేస్తుంది. సానుకూల ఫలితం సూచితం. అదృష్ట యోగం ఉంది. అభీష్టాలు నెరవేరుతాయి. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. తగినంత గుర్తింపు దక్కుతుంది. వ్యాపారంలో బాగుంటుంది. ఎదురు చూస్తున్న ఒక విషయం కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. దైవ బలం రక్షిస్తుంది. శుభకాలం నడుస్తోంది. చిత్తశుద్ధితో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. అధికారులతో ఓర్పుగా వ్యవహరించండి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగులతో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ముఖ్య నిర్ణయం తీసుకునే ముందు ఇతరులు ధృవీకరించాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీ వెనుక మరికొందరు నడుస్తారు. చక్కటి శుభయోగాలు ఉన్నాయి. కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అష్టమ శని ప్రభావం కారణంగా మధ్య మధ్య అనారోగ్య బాధలు తప్పవు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అసత్యాల వల్ల ఇబ్బందులు తప్పవని గ్రహిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.
ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పని భారం తగ్గే సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారు బుద్ధి బలంతో విజయం సాధిస్తారు. వృధా ప్రయాస లేకుండా తగిన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేయండి. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ఒత్తిళ్లను తట్టుకుంటారు. ఒక సమస్య మనసును ఇబ్బంది పెడుతుంది. మిత్రుల వల్ల పరిష్కారం లభిస్తుంది. పట్టు విడుపులతో ముందుకు సాగండి. కలహాలకు దూరంగా ఉండాలి. శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధర్మం కాపాడుతుంది. సాహసం చేసి తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్తునిస్తాయి. విశేషమైన ప్రతిభ కనపరుస్తారు. ఇబ్బందులు తొలగుతాయి. పట్టుదల గొప్పవారిని చేస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. అధికారుల మన్ననలు పొందుతారు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధి బలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబానికి సంబంధించిన ఓ శుభవార్తను వింటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల తాకిడి పెరుగుతుంది. త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. భార్య పిల్లలతో విహారానికి వెళ్తారు. విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాల అనుకూలమైన సమయం. ఇల్లు కొనే ఆలోచన చేస్తారు. ఈరోజు సుదీర్ఘకాలం నుంచి వాయిదా వేసిన పనులను పూర్తి చేయనున్నారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించనుంది. వ్యాపారులకు సైతం లాభసాటిగా ఉండనుంది. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితం ఉంటుంది. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. వ్యాపార పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మొహమాటం కొంత ఇబ్బంది పెడుతుంది. విజ్ఞానాన్ని సాగితే కోరుకున్న జీవితం లభిస్తుంది. దేనికి వెనుకాడవద్దు. మీ కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది. రాజయోగ కాలం నడుస్తోంది. విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు. తిరుగులేని విజయం సొంతమవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మనోబలం అద్భుతంగా ఉంటుంది. శ్రేష్టమైన పనులు చేయగల సమర్థత ఉంటుంది. సంకోచించకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ప్రశాంత జీవితం లభిస్తుంది. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయండి. ఆరోగ్యం జాగ్రత్త. ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్కి వస్తుంది. వస్తు లాభాలు. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. అన్ని విధాలా బాగుంటుంది. మంచి విదేశీ సంస్థల ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్థలం కానీ ఇల్లు కానీ కొంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాదాలకు దూరంగా ఉండడం వల్ల మీకు మేలు జరగనుంది. శివారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధైర్యంగా పనులు ప్రారంభించండి. ఉద్యోగంలో శ్రమ ఫలిస్తుంది. స్వల్ప విఘ్నాలు ఉన్నా సకాలంలో పనిచేస్తే విజయం ఉంటుంది. వ్యాపారస్తులకు శుభం జరుగుతుంది. కొందరి వల్ల నష్టం జరగవచ్చు. చాకచక్యంగా వ్యవహరించాలి. ఆర్థిక అంశాలు సహకరిస్తాయి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. శుభం జరుగుతుంది. ఖర్చు పెరిగే అవకాశం ఉంది. ఇంట్లో వారి సూచనలు పాటించండి. మనోధైర్యంతో ముందుకు సాగితే పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త. పని విషయంలో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారం ఫలించి విహారయాత్రలు చేస్తారు. ఈరోజు మీ నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. వాహన యోగం ఉంది. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. రాజకీయ వర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. దైవ చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు మీ చెవిన పడుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఉత్తమం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు ఈ రాశి వారికి అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా పనులు మొదలు పెట్టండి. తొందర వద్దు, లోతుగా ఆలోచించండి. ఆర్థిక స్థితి గతం కన్నా మెరుగవుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. బాధ్యతలను సమర్థతతో పూర్తి చేయగలుగుతారు. పట్టు విడుపులతో ముందుకు సాగాలి. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. 1కి 10 సార్లు ఆలోచించి పనులు చేయండి. ఉద్యోగ రీత్యా మిశ్రమ కాలం. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. శత్రువుల మీద విజయం లభిస్తుంది. వస్త్ర ప్రాప్తి ఉంటుంది. బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇళ్లు కొనే ప్రయత్నం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలకు ప్రయత్నాలు చేస్తారు. మంచి పరిచయాలు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు ఉంటాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ జీవితం నల్లేరు మీద పండిలా సాగిపోతుంది. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విశ్రాంతి అవసరం. ఆర్థిక సమస్యలు కొంతవరకు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ధన, వస్తు లాభాలు గోచరిస్తున్నాయి. హనుమాన్ చాలీసాతో మంచి ఫలితాలు పొందగలుగుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. కోరుకున్నది లభిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసి ప్రశంసలు పొందుతారు. అధికార లాభం సూచితం. సుస్థిరమైన ఫలితాలు ఉన్నాయి. శక్తికి మించి శ్రమించండి. శత్రువులు మిత్రులవుతారు. బంధువుల అండ లభిస్తుంది. ఆర్థిక నష్టం సూచితం. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. సాహసంతో చేసే పనులు గొప్ప విజయాన్ని ఇస్తాయి. కాలం సహకరిస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. అద్భుతమైన భవిష్యత్తు లభిస్తుంది. చక్కటి ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. పట్టుదల మిమ్మల్ని కార్యసాధకుల్ని చేస్తుంది. శుభవార్తను వింటారు. మిశ్రమ కాలం నడుస్తోంది. కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగు వేయాలి. అధికారులు మీ తీరుతో సంతృప్తి పడతారు. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. అనవసరపు పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి చల్లని కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. అంతా మంచే జరుగుతుంది. స్వగృహం కలిగి ఉండాలన్న మీ చిరకాల వాంఛ ఫలిస్తుంది. ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా గడుపుతారు. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండకపోతే ధన నష్టం గోచరిస్తుంది. చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల ఎక్కువ ఆలోచించకుండా మీ పని మీరు చేసుకోవడం వలన మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. లక్ష్మీ ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంకల్పం నెరవేరుతుంది. సామరస్య ధోరణితో పనిచేస్తే సరిపోతుంది. ఆర్థికంగా మంచి ఫలితం ఉంటుంది. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అభీష్ట సిద్ధి కలుగుతుంది. శక్తి వంచన లేకుండా పనిచేయండి. పూర్వపుణ్యం రక్షిస్తుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో సౌమ్య సంభాషణతో సత్ఫలితాలు సాధిస్తారు. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. శ్రేయోభిలాషుల సూచనలు పనిచేస్తాయి. శత్రుపీడ తొలగుతుంది. సమస్యలకు చక్కటి పరిష్కారం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఒక కీలక వ్యవహారంలో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. దైవ బలం ఉంది. ఈరోజు అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు, సోదరీమణులతో వివాదాలు తీరుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళనలు తగ్గిపోతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. కొన్ని పనులు అతివేగంగా పూర్తవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీ ఉండవద్దు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. గతాన్ని మరిచిపోవలసిన సమయం ఇది. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగడం ఉత్తమమైన నిర్ణయం. నూతన వస్తువులను కొనడానికి సమయం ఆసన్నమైంది. కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామిని స్మరించండి.
మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.